అది ఎవరు? ఏం సిద్ధి అది? ఆ సృష్టి ఎవరిది? అదే చూసి ఒకవేళ మీ భార్యే అది నిజం, మీరు కనపడకపోతే కనపడకపోయారు, మీకు కనపడదు మీ భార్యే, మిమ్మల్ని చూశారు, మీతో మాట్లాడారు, మీకు అన్నం పెట్టారు, అన్నీ ఏవో చేశారు, బాగానే ఉంది, ఒక అనుభవం పూర్తయింది, ఒక అనుభూతి కూడా పూర్తయింది, మెలకు వచ్చింది, మీ దేహం మీకు వచ్చింది, మీ మనసు మీకు వచ్చింది, మీరు కల్లో కనపడ్డ వ్యక్తి మీకున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు రాత్రి నాకు నువ్వు పెట్టిన భోజనం బాగుంది అంటే ఏం చెబుతారు? ఆ జరిగిన సంఘటన దాన్ని ఏ సిద్ధి అందాం? మీకు కనపడ్డ మీ భార్యని ఏ సిద్ధి అందాం? అంటే వస్తు సృష్టి అంటున్నామే, వస్తు సృష్టి తర్వాత చేసిన తర్వాత సృష్టి అనుభవం పొందటం, దాన్ని అనుభూతి చెందటం అనేది మనసు దేహం లేకపోయినా అనుభవం పొందిన సిద్ధిని ఏం సిద్ధి అందాము? రెండో మాట ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మనసే ఒక గొప్ప సిద్ధి అని చెప్పడానికి చెబుతున్నాను నేను. మనసుకి అట్లా అనంతమైన సిద్ధులు ఉన్నాయి.